హలో ఆల్ ఈరోజు మన లివింగ్ ఆఫ్ కాస్ట్ అమెరికాలో ఎంత ఉంటుంది అసలుకి ఏంటి అసలు వెళ్ళే వాళ్ళందరూ ఎలా ఉంటున్నారు అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో థాట్స్తో వస్తారు. అందరూ ఒక్కొక్కళ్ళు ఫ్యామిలీతో H1B పికే లాటరీ పికే ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది చదువుకోవాలి, ఫ్యూచర్లో లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, నేను ముందరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది తెలియదు. అంటే స్టేట్ వైజ్ ఇక్కడ మారుతూ ఉంటుంది. అంటే చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ మైనస్ పాయింట్స్ అనేది వాళ్ళ మైనస్ ఏంటనేది తెలుసుకొని ఉండాలి. ఎమోషనల్లీ స్ట్రాంగ్ అంటే ఈడకొచ్చిన తర్వాత కొత్త ప్లేసు, కొత్త వాళ్ళు, జాబ్ రాలేదు నాకు, అంటే పార్ట్ టైం చేయటానికి కూడా నాకు రాలేదు, నేను వెళ్ళిపోతాను అనుకునేటట్టు ఉండకూడదు. ప్రతిదీ ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. నేను ఉండగలను, ఏదైనా ఫేస్ చేయగలను, అచీవ్ చేయగలను అన్న థాట్స్తో రావాలి. ఇక్కడ రెంట్స్ వచ్చేసి ఒక్కొక్క స్టేట్ వైజ్ ఒక్కొక్కటి ఉంటుంది. అంటే స్టేట్ వైజ్ రెంట్ వాషింగ్టన్ అలాంటి ఏరియాలో కంపెనీస్ ఎక్కువ అండ్ రెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. జాబ్స్ ఈజీగా అచీవ్ చేస్తారు అని నాదే కరెక్ట్ పాయింట్ అని నేను చెప్పను, మీరు చూసుకోండి. ఒక్కొక్క ప్లేసెస్లో కంపెనీస్ తక్కువ ఉన్న ఏరియాలో రెంట్లు తక్కువ ఉంటాయి అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారు, అది ఏ స్టేట్లో బాగుంటుంది, ఏది ఈజీగా ఎక్కడైతే మీరు అచీవ్ చేయగలరు, ఏ స్టేట్లో అయితే ఇక్కడ ఒక కంపెనీస్ ఎక్కువ, నేను చదువుకునేది అక్కడ బాగుంటుంది ఆ స్టేట్లో, అలా అప్పుడు మీరు అక్కడికి వెళ్ళాలి. మీరు ఏదైతే డిగ్రీ ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, ఎంఎస్ చేయడానికే వస్తారు కదా, అలాంటి చూసుకొని మీరు ముందరగానే వెళ్ళాలి. నేను ఈ స్టేట్లో బాగుంటుంది అన్నది చూసుకోవాలి. అండ్ ఫ్యామిలీ తరఫున వచ్చే వాళ్ళకి ఎవరైనా సరే ఎక్కడ జాబ్ వచ్చినా రాకపోయినా, H1B పికోషన్ జాబ్ వచ్చినా రాకపోయినా సరే, వాళ్ళు అనేది అన్నీ H1 లాట్ చేసేటప్పుడు అసలు వాటి రూల్స్ ఏంటి, అక్కడ జాబ్ వెళ్ళంగానే వస్తుందా, ఒకవేళ జాబ్ పోతే ఏంటి, అవన్నీ తెలుసుకొని పాయింట్స్ అనేది తెలుసుకొని రావాలి. ప్లస్ కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకొని రావాలి. కార్ డ్రైవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేర్చుకోకపోతే చాలా కష్టం. ఎవరైనా సరే వచ్చేవాళ్ళు నేర్చుకొనే రావాలి. ఇక్కడికి వచ్చినా నేర్చుకోవడానికి ఇంకా ఇబ్బంది పడాలి, తప్పదు నేర్చుకోలేనప్పుడు. అండ్ ఇక్కడ రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. రూల్స్ ఫాలో అవ్వకపోతే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ అలా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ఎక్కువ వెళ్ళినా, ఆగకపోయినా, స్టాప్ దగ్గర ఆగకపోయినా, ఇలాంటి వాటికి కూడా లైసెన్స్ కింద పాయింట్స్ అనేది వేస్తారు ఇక్కడ. వన్స్ ఆ పాయింట్స్ అనేది క్రాస్ అయిన తర్వాత మీకు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ అవ్వటం కానీ, బార్ కానీ అలా వేస్తారు. సస్పెండ్ అవ్వటం అయితే అంటే పెనాల్టీ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే వైలేషన్ అంటే ఒక వైలేషన్ చేస్తే $150, సెకండ్ వైలేషన్ $250, థర్డ్ వైలేషన్ $500, అట్లా పెనాల్టీ అండ్ సస్పెన్షన్ కూడా ఉంటుంది మీకు. సో మీరు ఇవన్నీ తీసుకొని అచీవ్ చేయగలిగితేనే, మీరు అవన్నీ ప్రాబ్లం ఫేస్ చేయగలిగితేనే రండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్పుకుందాం. బాయ్ బాయ్. ప్లీజ్